హలో అండి రాహుల్ గారు. అయింది. నిన్న ప్రొడ్యూసర్ సింగమల రమేష్ గారు చేసిన కామెంట్స్ ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ వైపు అసలు చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతుంది అనేది అందరూ ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అవును. నిజమే కదా, ఇంతకు ముందు ఇన్ని లక్షలు కోట్లు పెట్టి అంటే ఇన్నేసి లక్షలు కోట్లు పెట్టి సినిమాలు తీయలేదు, కానీ 100 రోజులు 200 రోజులు 300 రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి, దాఖలాలు ఉన్నాయి. సినిమాలు కూడా ఉన్నాయి. అవును. కానీ ఇప్పుడు మనం చూస్తున్నట్లే కోట్ల బడ్జెట్లు, ఆ నెంబర్ ఫుల్గా మనకు 1 2 3 1s 10s 100s అనుకోవడానికి కూడా లేదు, అంత భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు. అవును. బట్ అక్కడికి వచ్చేసరికి అందులో 1 కోటి 2 కోట్లు కూడా వచ్చిన సందర్భాలు దాఖలాలు కనిపించట్లేదు. ఇలా తీస్తూ పోవడం వల్ల ప్రొడ్యూసర్స్ పడే కష్టాల గురించి మాట్లాడుతూనే దానికి సంబంధిత హీరోలు ఎవరైనా ఉన్నారు అని అంటే చిత్ర పరిశ్రమ ఆదుకోదు. బాగుంటే బాగుందంటారు, కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు ఎప్పుడు అండగా తోడుగా మనుషులు కానీ చిత్ర పరిశ్రమ కానీ ఉండదు అన్నట్టుగా నిన్న రమేష్ గారు వ్యాఖ్యలు ఉన్నాయి. కలేజా సినిమా ఫ్లాప్ అయింది, కొమరం పులి ఫ్లాప్ అయింది, దీంతో కోట్లు నాకు నష్టాలు వచ్చాయి, కానీ ఎవ్వరు అయ్యో పాపం అని జాలి కూడా పడలేదు అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు నష్టపోవడం అనేది కామన్, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇన్నేళ్ళ 100 years చరిత్రలో ఎంతో మంది ప్రొడ్యూసర్లు నష్టపోయి దివాలాలు తీసిన దాఖలాలు ఉన్నాయి. అసలు తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో కూడా కనపడిన వాళ్ళు అసలు కనబడలేదు కూడా. పాత కాలంలో చూసుకుంటే సావిత్రి గారు కూడా నష్టపోయింది అలా కారణంగానే కదా. సినిమాలు తీసి వేరే వాళ్ళ నమ్మకంతో డబ్బులు పెట్టేసి వాళ్ళు ఎవరు ఆదుకోక, అది ఏంటంటే అప్పట్లో ఏంటంటే వాళ్ళకంటూ డబ్బు ఉండేది, వాళ్ళకంటూ పేరు ఉండేది కాబట్టి చిన్నవి. తరాలు మారుతూ వచ్చి ఒక్క తరంలోకి వచ్చిన తర్వాత హై బడ్జెట్ ఫిలిమ్స్ ఇప్పుడు ఫస్ట్ అల్లు అరవింద్ గారు స్టార్ట్ చేశారు మగధీరాతో. తర్వాతనే కదా కాలేజా ఇవన్నీ వచ్చింది కూడా యాక్చువల్గా. సో మగధీరాతో స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద హీరోల్ని పెట్టుకోవాలంటే వీళ్ళ బడ్జెట్ కూడా పెంచేశారు అనమాట. డేట్స్ ఎక్కువ ఇవ్వాలి, డైరెక్టర్లు కథని మార్పు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీసిన కలేజా సినిమాకి సింగమల రమేష్ గారు అనే ఆయన ప్రొడ్యూసర్ అనమాట. ఆ సినిమాకి ఆయన కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా సినిమా నిరాశకు చెందింది. సినిమా ఈజ్ ఏ డిజాస్టర్. ఆ టైంలో సినిమా ఈజ్ ఏ డిజాస్టర్ అనమాట. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుందా? ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ చేసి ఉంటే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేది. ఆయన పెట్టిన డబ్బుకి డబ్బులు వచ్చేది, బికాస్ ఆ సినిమా ఇస్ వెరీ బ్యూటిఫుల్ మూవీ. ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో ఎత్తుకొని చూస్తారు ఆ సినిమాని. థియేటర్ లో మనకి పెద్ద హిట్ కాలేదు, కానీ ఇప్పటికీ ఛానల్లో వచ్చింది అనుకోండి ఖచ్చితంగా చూస్తారు. ద వే ద మహేష్ బాబు అండ్ ద వే త్రివిక్రమ్ శ్రీనివాస్ షో ద కామెడీ యాంగిల్ ఆఫ్ మహేష్ బాబు అండ్ అనుష్క, యూనో వాళ్ళిద్దరి మధ్యలో ఉండే సీన్స్ కానీ సునీల్కి ఉండే సీన్స్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ నిన్న ప్రొడ్యూసర్ రమేష్ గారు మాట్లాడిన విషయం ఏంటంటే, నేను కూడా సినిమాలు తీసి చాలా నష్టపోయానండి. అప్పట్లో కొమరం పులి, కలేజా సినిమాలు తీశాను, 100 కోట్ల వరకు నష్టపోయాను నేను. కానీ అప్పుడు హీరో కానీ ఎవరైనా వచ్చి ఏం కాదులేండి, ఇట్స్ ఓకే, ఇవి జరుగుతూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ అంటే మనం పెట్టిందే మనకి వెనక్కి రావాలి, మనం పెట్టిందే ఖచ్చితంగా మనకు రిటర్న్స్ వచ్చేస్తాయి అని ఏం లేదు. ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ లక్. కొన్ని సినిమాలు మనం చూస్తున్నప్పుడే అర్థమైపోతుందా సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనేది, అప్పుడే మనం డిసైడ్ చేసుకుని అంచనా వేసేసుకోవాల్సింది అని ఎవరైనా చెప్తారేమో అని ఓదార్పు కోసం నేను వెయిట్ చేశాను అన్నాడు. దాన్ని మనం ఏ రకంగా తీసుకోవాలంటే, ఓదార్పు కోసం వెయిట్ చేయడం కరెక్టే, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెంటాలిటీ అనేది ఆ టైంలో ఎట్లా ఉంటుందని అది ఆలోచించుకోవాలి. వరుసగా హిట్లు వచ్చేసిన తర్వాత నువ్వు విచ్చలవిడిగా డబ్బులు పెట్టేసి పోయాక ఆ డిప్రెషన్ ఎంత ఉంటుందో మనకు తెలుసు. నేనింతే సినిమాలో చూపించారు మన పూరి జగన్నాథ్ గారు కదా. అలాగే చిరుత సినిమా రిలీజ్ అయినప్పుడు అనుకున్న కలెక్షన్స్ రాలా, అంటే వచ్చాయి, ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్. చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ నటించినప్పుడు ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్. కానీ తర్వాత సినిమా మగధీర, రెండో సినిమాకి అల్లు అరవింద్ నా మేనల్లుడు సినిమా హిట్ అవ్వాలి అని చెప్పి అద్భుతమైన డబ్బులు పెట్టి తీశారు, మంచి డైరెక్టర్తో సినిమా హిట్ అయింది. అక్కడ ఏంటి ప్లానింగ్, స్ట్రాటజీ. ముందు నేను అన్ని హిట్ అయినాయి కాబట్టి నేను ఎంతైనా డబ్బులైనా పెట్టేసి ఆ హీరోని నేను తెచ్చేసుకొని సినిమా తీస్తానన్నా అది దాన్ని ఏమంటారు, ఆతృత, ఎగ్జైట్మెంట్. సో నాకు వరుసగా హిట్లు వచ్చేసాయి, నేను ఖచ్చితంగా ఇప్పుడు సినిమా తీయాలి. మహేష్ బాబు గారితో సినిమా అంటే నాకు మంచి పేరు వస్తుంది, మహేష్ బాబు గారితో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే అతడు తర్వాత ఒక ప్రొడ్యూసర్ ఇంతకు మించి ఏం చూసుకుంటారు? అదే చెప్తున్నా, ఆ ఎగ్జైట్మెంట్. ఒక చిన్న హీరోను ఒక డెబ్యూ డైరెక్టర్ అనుకోండి 100 ఆలోచిస్తారు. అవును, ఏవని ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందా ఈ కథ, ఈ అబ్బాయి ఎలా చేస్తాడు, రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ అలా కాదు, మహేష్ బాబు గారు అంటే అప్పటికే ఆయన సూపర్ స్టార్. ఓకే, త్రివిక్రమ్ గారికి అప్పటికే ఆయన దాంట్లో ఒక మార్క్ పడి ఉండింది. సో ఇద్దరు బిగ్ కాంబినేషన్ లో చేస్తున్నప్పుడు మనం డబ్బులు పెడతాం అంతే గుడ్డిగా.
కరెక్టే, అప్పుడు ప్లానింగ్ అనేది మిస్ అవుతాం అనేది నా పాయింట్. ఈ మీరు నెల మధ్యలో తప్పు అడిగినప్పుడు పడతారు. నేను ఆపాను, కానీ జనరల్గా ఎంత ఎగ్జైట్మెంట్లో ఉన్నా ఒక హీరో వచ్చేసినప్పుడు ప్లానింగ్ అనేది పొరపాటున పోతుంది. ప్లానింగ్ అంటే ఏంటి, ఎలా ఉండాలంటారు మీరు? స్కెడ్యూల్ వైజ్ ఆర్టిస్ట్ ఏ టైంకి వస్తాడు, మనం ఎక్కడికి వెళ్ళి తీస్తున్నాము, ఈ సినిమాకి అంత బడ్జెట్ నిజంగా నేను పెడితే అది వర్కౌట్ అవుతుందా లేదా. నీకు డైరెక్టర్ చెప్పిన కథ హీరో మీద నీకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది, బట్ ఒక ప్లానింగ్ అనేది లేకుండా స్ట్రాటజీ అని పోతుంది ప్లానింగ్ వల్ల కదా. సినిమా ఫ్లాప్ అవ్వలేదు కదా, కథ వల్ల ఫ్లాప్ అయింది. నో 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 ఆ ప్లానింగ్ ఇప్పుడు కథ వల్ల అంటే నువ్వు అక్కడికి ఎక్కడికో వెళ్ళి ఎడార్లో కనీసం ఒక 75 days చెప్పారు డైరెక్టర్. సరే, ప్లానింగ్ అనేది కూడా లేదు. ఇప్పుడు చాలా మంది మనం సినిమా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ప్రొడ్యూసర్ గురించి 3 ఏళ్ళు సినిమా తీస్తే ప్రొడ్యూసర్ కి ఎంత నష్టమో తెలుసా? ప్రొడ్యూసర్ గురించి మాట్లాడితే ఏం చెప్తారు తెలుసా, ఆయన అడిగిన వెంటనే డబ్బులు పెట్టారండి, మా మీద చాలా నమ్మకం ఉంచారండి అని చెప్పారు. కరెక్టేనండి, నేను కూడా అనేది ఇప్పుడు 3 ఏళ్ళు హీరో తీసుకుంటున్నాడు అంటే, ఇప్పుడైతే రాజమౌళి గారు 4 ఏళ్ళు 3 ఏళ్ళు తీసుకుంటున్నాడు. 4 ఏళ్ళు 3 ఏళ్ళు మీరు ప్రొడ్యూసర్ కి ఎంత పని ఉంటుంది తెలుసా? డైలీ మెయింటెనెన్స్, ప్రొడక్షన్ కాస్ట్, ఎంతమంది లేబర్ ఉంటే అంతమంది. మనం అప్పుడే దీని గురించి మాట్లాడుతున్నాం అంటే, మొన్న గేమ్ చేంజర్ సినిమాకి ప్రొడ్యూస్ చేశారు. నేను ఇప్పుడు ప్రొడ్యూసర్ తరఫునే మాట్లాడుతున్నా. సరైన ప్లానింగ్ లేదా? నేను ఇప్పుడు ప్రొడ్యూసర్ తరఫునే మాట్లాడుతున్నాను. ఏంటి ప్లానింగ్ అనేది లేకనే కదా ఇంత అయ్యింది. ఆ టైంలో దిల్ రాజు గారికి ప్లానింగ్ ఉండింది, కానీ ఆయన మాట్లాడిన తీరేంటంటే 3 ఏళ్ళు నేను కష్టపడి 100 కోట్లు నష్టపోయాను. అప్పట్లో 60 రోజులు 70 రోజులు 80 రోజుల్లోనే సినిమాలు తీసేవాళ్ళు. 3 ఏళ్ళు కష్టపడేసరికి 100 కోట్స్ నష్టం వచ్చింది. దానికి ఎవరు వచ్చి నాకు కనీసం ఇంతైనా చేయలేదు అని. ఇక్కడ ఈయన చేసిన తప్పు ఏంటి అంటే, నువ్వు 3 years నేను 3 years ఎందుకు ల్యాక్ చేస్తున్నావు, తొందరగా ఆయన డేట్స్ తీసుకోవాలి కదా, నేను రెడీగా ఉన్నా నీకు డబ్బులు పెట్టడానికి. నువ్వు ఆయన డేట్ కథ హిట్ అవుతా ఫ్లట్ అవుతా అని సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. నిన్న వెంటనే బండ్ల గణేష్ గారు కూడా ట్వీట్ చేశారు, ప్లానింగ్ లేదు అట్లా. ఆయన చేసిన ట్వీట్ పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్ లో చేశారు. ఆయన నువ్వు ప్లానింగ్ ఎందుకు చేయలేదని ఆయన ఏం చెప్పాడో తెలుసా, నీకు ప్రాపర్ ప్లానింగ్ లేక నువ్వు సినిమా 3 ఏళ్ళు తీసుకున్నావు అంటే. ఆయన ఉద్దేశంలో ఏంటి, నువ్వు 3 ఏళ్ళ వరకు నీకు డబ్బులు అరేంజ్ కాలేదు, ఎక్కడ పడితే అక్కడ టైంకి డబ్బులు అరేంజ్ కాలేదు కాబట్టి రేపు అరేంజ్ అవుద్ది, ఇంకో నెల తర్వాత పెట్టుకుందాం లేండి, ఇంకో 2 నెలల తర్వాత పెట్టుకుందాము, మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, లేకపోతే నాకు హెల్త్ బాగాలేదు, ఇది నచ్చలేదు ఇంకొంచెం మార్చండి అన్న రకంగా మనం టైం గ్యాప్ తీసుకుంటాం ఒకవేళ మనీ లేకపోతే. అర్థమవుతుందా? సో ఈయన మాట్లాడింది ఏంటంటే, నీ వల్ల ఒక పెద్ద హీరో పవన్ కళ్యాణ్ గారు 3 ఏళ్ళు ఆయన ఏ సినిమాలు చేయకుండా కాల్ షీట్లు అన్ని వేస్ట్ చేసుకున్నారు, నేను ప్రత్యక్ష సాక్షిని, దీన్ని ఎక్కువ రాద్ధాంతం చేసుకోకండి, ఇక్కడతో ఆపేయండి అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే, నిజంగా ఒకవేళ ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు ప్రాబ్లం అయ్యి ఉంటే, ఫినాన్షియల్ ఇష్యూస్ అయ్యి ఉంటే, దానివల్ల సినిమాలు డిలే కూడా అయ్యి ఉండొచ్చు అప్పట్లో. ఎందుకంటే 100 కోట్ల బడ్జెట్ అంటే ఇప్పుడైతే బ్యాంకులు ఫినాన్షియర్స్ ఎవరో వచ్చి ఇస్తున్నారు. ఒకవేళ అలాంటి సినిమా ఫ్లాప్ అయి ఉంటే, ఏదైనా సినిమా ఫ్లాప్ అయినప్పుడు చిరంజీవి గారు నైతిక బాధ్యత వహిస్తూ కొంత అమౌంట్ రిటర్న్ ఇవ్వడం చేస్తున్నారు, మనం విన్నాము. ఎందుకు మొన్న గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినప్పుడు రామ్ చరణ్ గారు కూడా కథ రాసుకోండి నేను ఫ్రీగా చేసి పెడతాను అని అన్నారట దిల్ రాజు గారితో. అంటే ఎంతో కొంత ఆ భర్తీని పూరించడానికి అయితే ఇష్టపడతారు కదా, వచ్చిన డబ్బులైతే రిటర్న్ ఇవ్వకపోవచ్చు దాని, బట్ ఆ ప్లేస్ లో ఇంకొక హెల్ప్ అయినా చేయాలి. అదే కదా ఇప్పుడు నరసింహుడు సినిమా ఫ్లాప్ అయినప్పుడు గుర్తుందా మీకు, అంబికా ప్రసాద్ గారు హుసేన్ సాగర్ లో దూకేశారు సినిమా ఫ్లాప్ అయిందని. అంత బాధ ఉంటుంది, ఎవడొచ్చి ఏం ఆదుకోలేదు. అప్పుడు ఎన్టీఆర్ గారు వెళ్ళి ఆడుకున్నారు, కానీ మహేష్ బాబు గారు కలేజా సినిమా ఫ్లాప్ అయినప్పుడు ప్రొడ్యూసర్ ఏం తప్పులేదంటేనే మాట్లాడారు ప్రొడ్యూసర్తో. కానీ ఈయన బాధ ఎలా చెప్పాడు అంటే, ఒక ఇంటర్వ్యూలో ఒక సిచ్యువేషన్ పరంగా నేను కూడా నష్టపోయిన దాఖలాలు ఉన్నాయండి, అప్పుడు నన్ను ఎవరో వచ్చి ఏం అడగలేదు, బట్ నేను కూడా కొన్ని ఏళ్ళకి గ్యాప్ తీసేసుకున్నాను అని చెప్పాడు. కరెక్టే ఆయన బాధ. ఇండస్ట్రీలో లాభాలు వచ్చాయి అనుకోండి, ఇప్పుడు చాలా మంది హీరోలు ఇంత రెమ్యూనరేషన్ ఒకవేళ హిట్ అయితే కనుక దాంట్లో పర్సెంటేజ్ ఇప్పుడు తీసుకుంటున్నారు, అప్పుడంతా ఏం లేదండి. అప్పుడు లేదు, ఇప్పుడే అంటే బిజినెస్ మార్కెట్ మారిపోయింది. అప్పట్లో కూడా హీరోలు వచ్చి వెనక్కి ఇచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయండి. సూపర్ స్టార్ కృష్ణ గారు ఇవ్వలేదా, అదే అంటున్నా, మహేష్ బాబు గారు ఇవ్వలేదా, ఎన్టీఆర్ గారు ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారు అయితే అల్లు అరవింద్ గారు జానీ సినిమా తీశారు పవన్ కళ్యాణ్ గారితో, సినిమా అట్టర్ ఫ్లాపే కదా. సో అట్లా ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటంటే ప్రొడ్యూసర్ గారికి ప్లానింగ్ అనేది 2 రకాలుగా ఉండాలి. ఒకటి స్కెడ్యూల్ చేసుకునేటప్పుడు ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, ఎందుకంటే డబ్బు పెట్టేది ఆయన కాబట్టి. డైరెక్టర్ని తన గుప్లో పెట్టుకోవాలి. డైరెక్టర్కి విచ్చబడి తను ఇచ్చేసామనుకోండి, డైరెక్టర్ ఏదైనా చేస్తారు, ఫ్రీడమ్ ఇవ్వచ్చు, మరీ ఫినాన్షియల్ స్టేటస్లో ఫ్రీడమ్ ఇవ్వకూడదు. రెండోది బండ్ల గణేష్ గారు అనేది ఏంటంటే, నీకు డబ్బులు ఒకవేళ ప్రాపర్గా ఆ టైంకి అందకపోయి ఉంటే నువ్వు డైరెక్టర్ని హీరోల్ని వచ్చి నువ్వు ఓదార్చడం అని చెప్పడం దేనికి? సినిమా నష్టపోయినా ఉంటే సినిమాలో కథ లేదు కాబట్టి నష్టపోయినా, తెలిసే కదా నువ్వు సినిమా తీసావని. ఆయన పవన్ కళ్యాణ్ ఫేవర్, ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫేవర్లోనే మాట్లాడతారు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ ఫేవర్లోనే మాట్లాడారు అనమాట. ఇందులో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఆయన బాధను అక్కడ వెళ్ళగక్కున్నారే తప్ప ఈ సినిమా ఇండస్ట్రీలో దీనివల్ల పెద్ద పెద్ద రూమర్స్, ఇప్పుడు గేమ్ చేంజర్తో దిల్ రాజు గారు ఎంత నష్టపోయారో కళ్ళ ముందే చూస్తున్నారు.
అప్పటితో ఆయన పోల్చుకుంటే బాధ అయితే సమంజసమే. ఆబ్వియస్లీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ దానికి నువ్వు అలా చేయలేదు ఇలా చేయలేదు మనం మళ్ళీ రాళ్ళేయడం కాదులే కానీ ఎవరికైనా బాధేనండి. దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ పీపుల్ డైడ్. ఇప్పుడు కొత్త హీరో ఇప్పుడు నిన్న కేబీ చౌదరి మరి అదే కదా అప్పులు బాధ అయిపోయి ఎట్లా చనిపోయారు. ఇప్పుడు కొత్త డైరెక్టర్ కొత్త వాళ్ళు అని అంటే ఎందుకు ఇలాగ నువ్వు ఆలోచన ఉండాలి కదా, నీకు ప్లానింగ్ ఉండాలి కదా అనుకోవచ్చు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ అయినప్పుడు గుడ్డిగా నమ్మి పెట్టేస్తారు అంతే. సో సమ్ టైమ్స్ ఆయన అన్న మాటలు కూడా నిజం ఉంది. ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి, జాలి పడాలి, ఓ మాట మేము ఉన్న భరోసా ఎవరికైనా సరే బెస్ట్ ఉంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి ఎట్లుంటుందో తెలుగు సినిమా ఇండస్ట్రీ. థ్యాంక్ యూ అండి.